జిల్లా కౌటల మండల కేంద్రంలో ఆదివారం రోజున జనభవిత చారిటబుల్ ట్రస్ట్ జేబీసీటీ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ వ్యవస్థాపకులు అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ జాడే, ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి జాడే, ట్రస్ట్ అధ్యక్షులు సురేష్ డోంగ్రే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, కౌటల సర్పంచ్ నక్కశంకర్, సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రమేష్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాటా ఆర్గనైజేషన్ అమెరికాతో కలిసి జేబీసీటీ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు నృత్యాలు, యోగా, పిరమిడ్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యం, ఆర్థిక సాధికారత రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, కాంపిటేటివ్ క్లాసెస్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసి త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI క్లాసెస్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కౌటల మాజీ సర్పంచ్ రాజేందర్ గౌడ్, ఉప సర్పంచ్ డబ్బా గోపాల్, యోగా గురువులు దాసరి వినోద్ దౌలత్, జేబీసీటీ జనరల్ సెక్రటరీ జంగంపల్లి మహేందర్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆ చిన్న ఆలోచన ఎన్నో పిల్లల భవిష్యత్తుకు వెలుగుగా మారుతుంది. మన సమాజంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు, కానీ అవకాశాలు మాత్రం అందరికీ అందవు. అలాంటి వారికి విద్య అందించాలనే సంకల్పంతో ఒక ప్రయాణం ప్రారంభమైంది. విద్యతో పాటుగా ఆరోగ్యం మరియు వ్యక్తిత్వ వికాసం అందించాలనే ఆలోచనతో జనభవిత ధ్యాన యోగ కేంద్రం ప్రారంభించాడు. ఈరోజు ఆ ప్రయాణం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న అడుగు, కానీ అది ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపగలదు. జనభవిత చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం విద్య, ఆరోగ్యం, ఆస్తి, సాధికారం. ఇవి మన ప్రయాణానికి బలమైన స్తంభాలు. పేద కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యా మార్గదర్శనం అందించడం, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ తరగతి, అలాగే ప్రతిభ ఉన్న పిల్లలకు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం, మరియు అందరూ ఆరోగ్యంగా ఉండే ఉచిత యోగా తరగతులు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల కోసం ప్రత్యేక యోగా, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడం. ఈ ఒక్క సంవత్సరంలో మన ప్రయాణం ఎన్నో గొప్ప మైలురాళ్లను అధిగమించింది. సాధారణంగా కనిపించే ఈ చిన్న ప్రయత్నం వెనుక అనేక జీవితాలను మార్చాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, గణిత శిక్షణ మరియు పోటీ పరీక్షలకు మార్గదర్శక ఆరోగ్యమే నిజమైన సంపద అనే భావనతో ఉచిత యోగా మరియు ధ్యాన తరగతులు నిర్వహిస్తూ ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం.
వెల్కమ్. అలాగే ఇప్పుడు మన ముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారిని ట్రస్ట్ సభ్యులు సన్మానం చేయవలసి కోరుతున్నాం. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం భాగంలో సంవత్సరం కావాల్సిందే. ఈ యొక్క మొదటి సంవత్సర సెలబ్రేషన్ కొనసాగుతున్నాం. అదేవిధంగా గోపాల్ గారి మరి చాలా మన ఎస్ఐ గారిని మరి సభ్యులు మరియు ముఖ్యంగా ఓం ఈజ్ ద గ్రేట్ నేమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి శ్వాస తీసుకొని ఓం అంటే చాలు యథాస్థితి ఒక ప్రసన్న స్థితి, ఒక స్థిర ప్రజ్ఞ అయిపోతారు. వెంటనే సౌండ్ కొంచెం తగ్గించి ఒకటి నాకు ఆరోగ్యంగా మానసిక అవుతుంది. యోగ కనుక మన ఆయుధం అయితే ఆరోగ్యంగా మానసిక అవుతుంది. మనం శరీర మాధ్యమం కలుగొన సాధన. శరీరమే అన్నిటికీ మూలాధారం. శరీరం లేకపోతే మన ఆస్తి అంతస్తులు ఏమి పనికిరావు. ఒకవేళ శరీరం ఉన్నా ఆ శరీరం అనారోగ్యానికి లోనైతే లాభం లేదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, రేపటి నుండి ప్రారంభించండి. దీంట్లో ప్రాణాయామాలు, ఆసనాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. పతంజలి మహర్షి అష్టాంగ యోగ, యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పారు. దీన్ని పాటిస్తే మన సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో. జస్ట్ నేను 2-3 ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. అయ్యేలా ఇలా కూర్చుంటాం. ఇలా ఎన్నో మొత్తం బయటలో ఇలా దాదాపు వందలాది ఆసన ప్రాణాయామాలు ఉంటాయి. కానీ మనం కేవలం ఒక్కదాన్ని పట్టుకుని వేలాడొద్దు అని చెప్తున్నాం. ప్రాణాయామం చేయాలి. కేవలం మెడిటేషన్ నాటేలా, కేవలం ప్రాణాయామం నాటేలా తన ఈ ప్రాంతం పట్ల ఒక ప్రేమతో, ఒక మానవత్వంతో తాను ఈ యొక్క ట్రస్ట్ను ప్రారంభించి ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క ఇదే ప్రాంతం ఇదే హాల్లో నిత్యం యోగా కార్యక్రమం నడుస్తుంది. మెడిటేషన్, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ప్రతి ఒక్క స్కూల్లో కానీ ప్రతి ఒక్క కాలేజీలో కానీ మరి మోటివేషన్ క్లాసెస్, మరి వేరే పాఠశాలకు తను మంచి స్కూల్లో కానీ మంచి కళలో కానీ సీటు సంపాదించి చంద్రశేఖర్ తాను వాళ్ళ ఫీజు చేసి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్నాం. చాలా భాగంగా ఈరోజు ముందుగా మీరు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏవి తయారు చేశాం, ఆ ఏవిని తిలకించి తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఏర్పాటు చేసిన ఈ కమిటీ వారికి అందరికీ పేరు తెలియబడి
తోటాసు అక్కశంకర్ గారికి, సురేష్ గారికి, యోగా గురు వినోద్ గారికి, అశోక్ ఆర్య గారికి, ఈ యొక్క కమిటీ సభ్యులకు, ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున అందరూ మనం జీవితంలో డెవలప్మెంట్ కావాలంటే ముందు మనము మానసికంగా ఆరోగ్యంగా శక్తివంతంగా, ఎప్పుడైతే ఆరోగ్యంగా మానసికంగా శక్తివంతంగా ఉంటామో అప్పుడే మనము అన్ని రంగాల్లో మనం రాణించగలుగుతాం. కాబట్టి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి, ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. నేను గత 30 సంవత్సరాల క్రితం ఒకసారి ఒక 5 నిమిషాలు సైలెన్స్ కొనాలి. ఒక 5 నిమిషాలు నేను సైలెన్స్ ఉంటే పిల్లలకు మెమరీ డెవలప్మెంట్ క్లాసెస్ అని చెప్పేవాళ్ళు. డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో, హాస్టల్లో ఇట్లా సమయం ఉన్నప్పుడల్లా తిరిగి వాళ్ళకు ఆరోగ్యం కోసం చెప్పేవారు. మా గురువు గారు యోగాలు స్వామి ఆంజనేయ అని చెప్పేసి, మా గురుగారు స్వామి ఆంజనేయ, వారి దగ్గర నేను శిక్షణ తీసుకున్నా. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాకు యోగాలో నేను వారి దగ్గర యోగా శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారు పెద్ద స్టేట్లో ఒక గొప్ప ఆఫీసర్గా వెళ్ళిపోయాడు. మేమేమో రాజకీయ పరంగా మేము వేరే దిక్కు అడుగులేసి ఈ యొక్క కళని మేము కూడా సమాజానికి ఇవ్వలేని పరిస్థితుల్లో మేము సమయం లేక. కానీ ఒక సంతోషమైన విషయం ఏంటంటే అశోక్ ఆర్య కానీ, వినోద్ కానీ వారు నేర్చుకున్న యోగా అభ్యాసం వాళ్ళు అక్కడక్కడ తిరిగి చెప్తా అంటే నేను చూస్తే ఆనందపడతాను. కానీ డెఫినెట్గా ఒక కుటుంబం జీవితంలో డెవలప్మెంట్ కావాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఫిజికల్గా మనం ఎంతైతే స్టాండర్డ్ ఉంటామో అంత మానసికంగా స్టాండర్డ్ ఉంటాం. ఈ ఆశయాన్ని మనం ఎదుర్కొన్నా కానీ ఆ ఆశయాన్ని రీచ్ అయ్యే విధంగా మన మైండ్, మన బాడీ తయారైంది. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు. నేను ఒక మాట్లాడుతాను, దానికి సమాధానం చెప్పాలి. చెప్తారా? నేను మాట్లాడతా అంటే మీరు ఎందుకు కూర్చున్నా చెప్పండి. ఎందుకు కూర్చుండదు? మీ మైండ్ ఏం చెప్తుంది అంటే ఉపాధ్యాయుడు బోర్డు మీద మీకు ఒక లెసన్ చెప్తాడు, కానీ మీ బ్రెయిన్ మాత్రం చదివిందంతా మీకు రేపు ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారో లేదో, పాస్ అవుతారో లేదో, అది మీ లోపల